దీంట్లో 2 రకాలు ఉంటాయి. మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ ఫ్యాటీ లివర్ అనే ఉంటుందండి. సో కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం మనం మన డైట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం వీలైనంత వరకు తీసుకుంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కింద మనం అది రివర్సిబుల్ కండిషన్ ఉన్నప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 లో ఉన్నప్పుడు మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కామన్ ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ దాన్ని జాగ్రత్తగా మనం ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఏర్పడతాయో అవి వెళ్ళి ఫ్యాట్ లివర్ లో చేరుకుని అది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లాగా కింద వెళ్ళి మనకి ఫ్యాటీ లివర్ సిరోసిస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. నెక్రోటైజింగ్ ఇన్ఫ్లమేటరీ పెథాలజీ వల్ల సిరోసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా ఆల్కహాల్ ఏమైనా అలవాట్లు ఉంటే అవి అలవాటు తగ్గించుకోవడము, తర్వాత ఈ ఒబిసిటీ వలన మనం కొంచెం వెయిట్ లాస్ రిడక్షన్ కి ప్రయత్నం చేయడము, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడము, తర్వాత డైట్ లో ఈ ఫ్యాటీ పదార్థాలు ఎక్కువగా ఆయిల్స్ అనేది కొంచెం తగ్గించడం. ఎక్కువగా ఈ మధ్య మన్ కీ బాత్ మన మోదీ గారు ఎస్పెషల్ గా చెప్తున్నారు, మనం తీసుకునే ఆయిల్లో 10% ఆఫ్ ది ఆయిల్స్ తగ్గించుకుంటే మనం ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఆయిల్ కూడా మనం రీయూజ్ చేయడం అలవాటు, ఎక్కువగా మనం ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం చేస్తూ ఉంటాము. అది మంచిది కాదండి.